ఈరోజు కేటీఆర్ గారిని సిట్ విచారణకు పిలవడం జరిగింది. ఈ కేసు ఎప్పటినుంచో ఉంది. ఎందుకు మీరు సాగదీస్తూ వచ్చారు? ఏంటి ఏమన్నా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైవర్షన్ కోసం ఇప్పుడు పిలిచారు సిట్ విచారణకి. అలాంటిది ఏం లేదమ్మా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ గారిని హరీష్ రావు గారే అవసరం అనుకుంటే కేసీఆర్ గారు కూడా ఏదైతే సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఈ యొక్క విద్రోహానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా సిట్ విచారణ చేయడం జరుగుతూ ఉంది. ఎంత దుర్మార్గం అంటే రాజకీయాల్లో ఒక శాశ్వతమైన విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండాలి, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. కానీ అప్పటి పిసిసి అధ్యక్షుడైన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని కావాల్సిన వాళ్ళ యొక్క రహస్యమైన సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి కనీసం భార్యాభర్తలు మాట్లాడుకుని పిల్లలు మాట్లాడుకున్న విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే సంసారంలో ఉండవలసినవి కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిబ్బంది పైన ఫోన్ ట్యాపింగ్ చేయడము ఎంతవరకు సంస్కారము కేటీఆర్ గారి ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాను. రెండవది, మీరు నిజంగానే తప్పు చేయకపోతే మీరు సిట్ విచారణకు ఎందుకు భయపడుతుర్రు? సిట్ విచారణకు పోయే ముందు లేనిపోని ప్రెస్ మీట్లు పెట్టి ఇటు ప్రజలను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని కల్మిషం చేయడానికి ఎందుకు పాల్పడుతున్నారు? మీరు నిజంగా శుద్ధపూసలు అయితే మీరు చట్టం పని తను చేసుకొనియండి. మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు మీరు ఈ రకంగా భయపడతా ఉన్నారు? అటు హరీష్ రావు గారు కానీ అటు కేటీఆర్ గారు కానీ మీరు భయపడకండి. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి సిట్కు దర్యాప్తు సంస్థలకు మీరు సహకరించవలసిన అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ సిట్టు బృందం కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకోవడంలో ఎలాంటి అశక్తి లేదని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2 రోజుల క్రితం హరీష్ రావు గారిని సిట్ విచారణ పిలవడం జరిగింది. అసలు ఆల్రెడీ ఈ కేసుని సుప్రీంకోర్టు ఏం లేదు ఈ కేసులని తీర్పు ఇచ్చేసింది. కానీ ఆ కేసుని మళ్ళీ మీరు సిట్ విచారణ మళ్ళీ వేశారు. అసలు ఈ కేసులు అయినప్పుడు ఎందుకు మీరు విచారణ చేస్తున్నారు? ఇప్పుడు కేసే లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటారు కదా, ఆర్డర్ కప్ చూపించమనండి, సిట్టుకు చూపించమండి. మీరు ఎందుకు బెదిరుకుంటారు? ఇప్పుడు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఇది కేసే కాదన్నప్పుడు మరి మీరు తెలంగాణ భవన్లో కూర్చొని పత్రికా సమావేశాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఏంది? గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సిట్టు ద్వారానో దేని ద్వారానో రాజకీయ కక్ష చేయడానికి వారు సిద్ధంగా లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ దాత ఆయన. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని రేజింగ్ తెలంగాణ 2047 వరకు ఎకానమిక్ తోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు లేనిపోని ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం ఇంతవరకు అసలు మీ గురించి కానీ మీ యొక్క వ్యాఖ్యల గురించి కానీ మీ యొక్క రాజకీయం గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకోవట్లేదు. అది సిట్టు, ఎందుకంటే మీరు తప్పు చేసిరు కాబట్టి సిట్ అనే దర్యాప్తు సంస్థ మీ దగ్గరకు వచ్చి వివరణ కోరుతుంది. దానికి ముఖ్యమంత్రి గారికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, భారత్ ఫ్యూచర్ సిటీలో శాశ్వత నిరుద్యోగ నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగాలు కల్పించాలనే తపనతోని మా క్యాబినెట్ కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు సిట్టు మా ముఖ్యమంత్రి గారే పంపినట్టు మిమ్మల్ని అరెస్ట్ చేయమడు. నిజంగా మీ మీద కక్ష రాజకీయాలే చేయగలిగితే ఈ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు 5 నిమిషాలు మీ మీద దృష్టి సారిస్తే మీరు ఇప్పటివరకల్లా చెల్లపల్లి జైల్లో చెంచలగూడ జైల్లో ఉండేవాళ్ళు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వదిలేసి గతంలో ఆయన చేసినప్పటికి కూడా తిరిగి ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. మీరు తప్పు చేసిరు కాబట్టి ఈ కార్ రేస్ ఫార్ములా కానివ్వండి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోవడం వల్ల ఎలాంటి అతిశక్తి లేదు. కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి చేస్తున్న ఒక భగీరథ ప్రయత్నానికి ఇలా దావోస్ నుంచి కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు తెలంగాణకు. అదేవిధంగా దావోస్ పర్యటన ఒక అద్భుతమైన పర్యటనగా సాగుతూ ఉంది. దాన్ని కూడా మీరు విమర్శించడం రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనము. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు కేంద్రం నుంచి తీయవలసిన నిధులు కానీ అదేవిధంగా ఉద్యోగాలు కానీ తేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మీరు విషము చిమ్ముతున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు
శాసనసభకు వచ్చి విలువైన సమాచారం, విలువైన సూచనలు, వారి అనుభవాన్ని రంగడించి మా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అదేవిధంగా కవిత గారిని కూడా మీరు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వము, ఈరోజు మహిళల పక్షపాతి ప్రభుత్వము, రైతుల పక్షపాతి ప్రభుత్వము, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన నాయకుడే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, కానీ అభివృద్ధిని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పటికే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం, కాంటోన్మెంట్ ఎన్నికల్లో చెంప మీద చెల్లు మనిపించినాం, అదేవిధంగా జూబ్లీహిల్స్లో మీకు దిమ్మె తిరిగే సమాధానం చెప్పినాం. నిన్న మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా మీ యొక్క పార్టీని రాజకీయ సమాధి చేసిన మన సంగతి మర్చిపోకుండా మీరు సిట్టు విచారణకు హాజరుగాండి, నిజ నిజాలు చెప్పండి, తప్పుంటుంటే ఒప్పుకోండి, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి. దాదాపు ఫోన్ ట్యాపింగ్ అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏమైనా డైవర్షన్ ఏమన్నా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసే సమయం కానీ, డైవర్ట్ పాలిటిక్స్ చేసే అవకాశం కానీ, ఆ అవసరం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. మీరు చూసిరు, కాంటోన్మెంట్ ఎన్నికలు చూసిరు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసిరు. గతంలో మరి నిన్నమ్మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మేము డైవర్స్ పాలిటిక్స్ చేయవలసిన అవసరం లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన ప్రజల మద్దతు ఉంది. ఇవాళ మీరు చూసుకుంటే 1.5 కోటి మహిళలు ఈరోజు మరి కోటీశ్వరులు చేసే తపనగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడుతారు. ఇవాళ గృహలక్ష్మి కింద మహిళలందరూ కూడా ఇవాళ అమ్మవారింటికి వెళ్ళినా, దేవస్థానాలకు వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా, అదేవిధంగా మన్నెంకొండ వెళ్ళినా, అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహకి వెళ్ళినా కానీ టికెట్ లేని ప్రయాణాలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా ఇది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న పథకాలను ఈరోజు అన్ని రాష్ట్రాలలో సీఎంలు ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తుంటే ఈరోజు మరి ప్రతిపక్షాలు ఈ విధంగా విమర్శించడం తగునాని సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా దేశంలోని ఎక్కడ కూడా 1931లో ఎవరైతే బ్రిటిష్ వాడు చేసిన జనగణన చేసిపోతే దానికి సైంటిఫిక్ ఆధారం లేదు, అదేవిధంగా శాస్త్రీయత లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో బీసీ జనగణన చేపట్టి మా లెక్కెంతో చూపించిన గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో బీసీలకు ఎంత శాతం ఉన్నామో, ఎన్ని కులాలనే సంఖ్య లేకుండే, కానీ ఇలా బీసీలకు 56.33% ఉన్న లెక్క వేసిన ఒక మరో జ్యోతిరావు పూలే అని చెప్పక తప్పదు. అందుకొరకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయినా కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలు లెక్కలు తీసినందుకు అందుకొరకే మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తాను. అదేవిధంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టసభలో మళ్ళీ బిల్ ప్రవేశపెట్టి, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన గొప్ప రాజకీయవేత్త, గొప్ప మానవతావాది ఎవరంటే కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, అదే బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ దగ్గరికి అయ్యి పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టడానికి మాత్రం వాళ్ళకు మనసు ఒప్పుతలేదు. కనుక రాబోయే రోజులలో ఈ కేంద్ర మంత్రులను కేవలం పర్యాటక మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు ఉంటెంత ఊడితెంత అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సీరియస్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఉనికి లేకుండా చేయడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కంకణబద్ధులైనారు బీజేపీని బొందబెట్టడానికి. అసలు బీజేపీ తెలంగాణ లేనే లేదు, కానీ కేంద్ర మంత్రులు ఇంకోసారి కేంద్ర మంత్రులు కాకుండా చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాను. సింగరేణిలో నైని బొగ్గు కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులు వాటా పంచాయతీలో ఈ టెండర్లు రద్దు చేయడం జరిగిందని నిన్న మనం ఒక స్టేట్మెంట్ కూడా చూసాం. కిషన్ రెడ్డి గారికి ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. మీరేమంటారు? దయచేసి కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి కానీ, బీసీ రిజర్వేషన్ల మీద కానీ, తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల గురించి మాట్లాడితే నేను సంతోషపడతాం. మీరు ఏది చేయకుండా ఏదో బొగ్గు కుంభకోణమని, నువ్వు కేంద్ర మంత్రి కదా విచారణ జరిపించు, ఎవరు వద్దంటారు నువ్వు విచారణ జరిపించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి ఎంతవరకు కరెక్టు? దీని మీద ఆల్రెడీ మా యొక్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దీనికి అది జవాబు చెప్పారు, దీని వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి.
జిల్లాల పునర్విభజన గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు. బట్టి ఒక మాట అంటున్నారు. అసలు ప్రెజెంట్ అయితే జిల్లాల్లో అయితే సర్వేలు నడుస్తున్నాయి జిల్లాల గురించి. ఏంటి వీరు ఇద్దరు ఎందుకు సీఎం కావచ్చు, బట్టి విక్రమార్క ఇద్దరు చెరొక మాట మాట్లాడుతుంటే ప్రజలు కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీగా మీరేమంటారు? ఇద్దరి మాట ఒకటే అమ్మా. ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ అంతా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ హయాంలో ఏదైతే జిల్లాల పునర్విభజన జరిగిందో అది సరిగ్గా జరగలేదు, న్యాయం జరగట్లేదు దానివల్ల. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక కమిటీ వేయబోతా ఉన్నారు. కమిటీ వేసి న్యాయబద్ధంగా ఏ జిల్లాలు ఏ పరిధిలో ఉండాలి, ఏ ప్రాంతాలు ఏ పరిధిలో ఉండాలి, ఏ మండలాలు ఏ పరిధిలో ఉండాలని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారానో హైకోర్టు జడ్జి ద్వారానో ఒక కమిటీ వేసి తద్వారా ఈ యొక్క జిల్లాల పునర్విభజన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో జిల్లాలకు మరి సరి అయిన సవరణ జరగలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఉండాలని, ఈ రాష్ట్రము ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా కింది స్థాయి వ్యక్తులకు, ఫార్మర్స్ కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ, అదేవిధంగా చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ జిల్లాల పునర్విభజన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఏ నివేదిక ఇస్తుందో దాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మీరిచ్చిన హామీల్లో మహిళలకి ఏదైతే 2500 ఇస్తామని చెప్పారు. ప్లస్ ఉద్యోగులు కూడా నిరుద్యోగులకి ఇస్తామని చెప్పారు. అవి 2 ఇంకా ఇంకా చేయాల్సినవి. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2 సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడారు. ఏ ఉద్యోగులైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో రణరంగా మారి ఉద్యోగాల కోసము, నీళ్ళ కోసం, నిధుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ ట్యాగ్ లైన్నే తుంగలో తొక్కిన దరిద్రులు ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, దాంతోపాటు ఈ యొక్క సోకాల్డ్ బీజేపీ లీడర్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసిరమ్మా, దాదాపు ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. టీఎస్పీసీని ప్రక్షాళన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా ఉన్న ఆర్టిస్టుల ఉద్యోగాలు నియామకాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు. కనుక ఆ నిరుద్యోగులు ఎక్కడ ధర్నా చేస్తలేరు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ యూనివర్సిటీ దర్శించిన పాపాన పోలేదు. ఆ యూనివర్సిటీని రాజకీయ వేదిక చేసుకొని ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాదాపు 1,000 కోట్ల రూపాయలు, అంటే 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఉద్యోగ నిర్మాణాల కోసం, భవన నిర్మాణాలు ఒకవైపు, అదేవిధంగా నిరుద్యోగుల కోసము జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కనుక నిరుద్యోగులు ఎక్కడ కూడా ఆందోళన చేస్తలేరు. మీరేమో నిరుద్యోగులు ఎక్కడ నిరసన తెలపట్లేదంట. దాదాపు ఈ వారంలోనే చిక్కడపల్లిలో దాదాపు 100 సంఖ్యలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. అంతేకాక దిల్సుఖ్ నగర్లో 1000 సంఖ్యలో నిరుద్యోగులు ధర్నా చేశారు. మీరేమో అసలు నిరుద్యోగులు నిరసన చేయట్లేదంటున్నారు. మాకు జాబులు లేవు, మాకు జాబులు కావాలని ఈ మధ్య కాలంలో రోడ్ల మీదకి వస్తున్నారు నిరుద్యోగులు. మీరేం చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ముసుగులో కొంతమంది కార్యకర్తల రూపంలో నిరుద్యోగులుగా మారి కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పరిపాలన ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, ఏ రకంగా మరి ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్న భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కొందరు కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రొవొకేషన్ చేసి నిరుద్యోగుల ర్యాలీ అని పెట్టి ఇటు దిల్సుఖ్నగర్లే కానీ, ఇటు చిక్కడపల్లిలే కానీ, అశోక్ నగర్ చౌరస్తాలే కానీ నిజమైన నిరుద్యోగులు ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. నిజమైన నిరుద్యోగులు వస్తే గాంధీ భవన్లో మా పీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్తా ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయంలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు జరుపుతూ ఉన్నారు. మా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతున్నాయి. మరి అశోక్ నగర్ చౌరస్తాకాన్నే కార్యకర్తల ముసుగులో మరి నిరుద్యోగులు చేసిన నీచ చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మరి నిరుద్యోగులు మాకు ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు కదా. నిరుద్యోగుల సమస్య ఇక్కడ రాష్ట్రంలో లేదు. కావాలని రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ ఇబ్బంది పెట్టాలని ఇలా టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చేస్తున్న ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో వాళ్ళే విఫలమవుతారు, వాళ్ళే ఫెయిల్ అవుతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారం కూడా మాదే, నేనే సీఎం అంటున్నారు. ఎందుకు అంత బలంగా అంటానికి కారణాలు ఏమంటారు? ఇప్పుడు రాష్ట్రంలో 2 సంవత్సరాలమ్మా, దాదాపు 2 సంవత్సరాలు దాటింది.
రాష్ట్రంలో ఎక్కడ కూడా సంక్షోభం ఏర్పడలే. రాష్ట్రం కూడా దేవుడు కూడా మనకు వరించి మంచి వానలు ఇచ్చిండు. కనుక రైతులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మహిళలు వాళ్ళ పనులలో ఉన్నారు. అదేవిధంగా జీరో వడ్డీ కింద ఇవాళ మేము రుణాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఈ దేశంలోనే ఇలా పోటీ పడే పరిస్థితి. ఇలా జర్మనీ, జపాన్, టోక్యో, చైనా అలాంటి దేశాలతో పోటీ పడే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా రాష్ట్రంలో ఎలాంటి అలజడి లేవు, ఎలాంటి సమస్యలు లేవు. అదేవిధంగా కార్యకర్తలు చల్లగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మంచి ఆశీర్వదిస్తారు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఎలాంటి అభ్యంతరాలు కానీ, ఎలాంటి పరిపాలనలో విభేదాలు కానీ, పరిపాలన సక్రమంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 3 సంవత్సరాలు కలిపి ఒక అదనంగా ఇంకో 5 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అధికారంలో ఉండడంలో ఎలాంటి అతిశక్తి కానీ ఎలాంటి అనుమానం కూడా లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్.